కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింతైన వేడుకలు. రచన జిఎస్ లక్ష్మి గారు. కథ మొదలు పెడదాం. అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దే. రాత్రి భోజనాలయ్యాక వంటిల్లు సవరించుకుంటున్న రుక్మిణి వెనక నుంచొచ్చి తల్లి కొంగు పట్టుకొని నలుపుతూ నెమ్మదిగా అన్నాడు రవి. ఏమిటి గట్టిగా అంటూ వెనక్కి తిరిగింది రుక్మిణి. షూ, నాన్న వింటారు, ముందు గదివైపు తొంగి చూస్తూ అన్నాడు. రవి హెచ్చరిక విని కాస్త గొంతు తగ్గించింది రుక్మిణి. ఏమైందిరా? ఏమైతేనేం, నాకైతే వద్దంతే అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు రవి. వంటింటి తలుపులు మూసి వచ్చి హాల్లో టీవీలో వార్తలు వింటున్న రాజారావు పక్కన కూర్చొని ఉస్సురని నిట్టూర్చింది రుక్మిణి. ఏంటి, అలసిపోయావా? ఇంకెన్నాళ్ళులే, 4 రోజుల్లో కోడలొచ్చి నీ చేతిలో పని అందుకుంటుంది. రాజారావు మాటలకి ఇంకాస్త గట్టిగా నిట్టూర్చింది రుక్మిణి. ఏమైంది, ఏమిటి సంగతి అని నిట్టూర్పులు విడుస్తోందంటే ఏదో గట్టి విషయమే అయ్యుండొచ్చని అనుకున్నాడు రాజారావు. మీ అబ్బాయికి ఈ పెళ్ళొద్దట. పక్కలో బాంబు పేలినంత పనైంది రాజారావుకి. ఎందుకట? ఈ సంబంధం కుదరడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలీదా వాడికి? ఎందుకో చెప్పలేదు, వద్దన్నాడంతే. రుక్మిణి మాటలకి సర్రున కోపం వచ్చింది రాజారావుకి. ఏం చూసుకొని వద్దంటున్నాడు? అసలు కారణం ఏమిటా? ఎంత బుద్ధిమంతుడు మనవాడు. ఒక్క చెడు అలవాటు కూడా లేదు కదా. అలాంటి పిల్లాన్ని ఒకింటివాణ్ణి చేయడానికి ఇన్నాళ్ళు మనం పడ్డ తంటాలు వాడికి తెలీదు. వీడు ఎంత సంపాదిస్తున్నా కూడా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆ సంపాదన ఎంత మాత్రం ఆనటం లేదు. ఆ బెజవాడ సంబంధం వాళ్ళేమన్నారు? వేరు కాపురం పెడతారా అని పెళ్లి చూపుల్లోనే అడిగేశారు. మీ తమ్ముడు తెచ్చిన సంబంధం వాళ్ళు మటుకు తక్కువ తిన్నారా? వాళ్ళ ఊరికి మన వాణ్ణి ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారు. ఇవన్నీ ఇలా ఉన్నాయని మ్యాట్రిమోనియల్ సైట్లో వీడి వివరాలు పెడితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఫోన్ చేశారా? ఆఖరికి మనమే కొంతమంది గోత్రాలు నక్షత్రాలు చూసుకొని కాంటాక్ట్ చేస్తే ఒక్కళ్ళైనా సరిగ్గా సమాధానం చెప్పారా? ఆగకుండా సాగిపోతున్న రాజారావు మాటల ప్రవాహాన్ని ఆపుతూ, అవన్నీ సరేనండి, అయిపోయినవేవో అయిపోయాయి. ఈ సంబంధం కుదుర్చుకున్నాం కదా, అన్నీ అయ్యాక ఇప్పుడు చేసుకోనంటున్నాడేంటి? ఏంటండి? అదే నేను చెప్పేది. ఎంత కష్టపడి ఈ సంబంధం కుదుర్చుకున్నాం. ఋషులు కలిసిన గోత్రాలు వేరే కదా అని సర్దుకున్నాం. ఇద్దరి జాతకాల్లో షష్టాష్టకాలున్నా అవి మంచి షష్టాష్టకాలేనని సిద్ధాంతి గారంటే సరిపెట్టుకున్నాం. ఆ పిల్ల వీడిని పేరుతో పిలుస్తున్నా పట్టించుకున్నట్టు నటించాం. వాళ్ళ అమ్మా నాన్న మాటి మాటికి మా అమ్మాయిని గారంగా పెంచాం అని 1కి 10 సార్లు చెప్తుంటే వెర్రి మొహాలేసుకొని తలలూపాం. అవునండి, అదేదో మనం మన పిల్లాడిని రోడ్ల మీద పడేసి పెంచినట్టు అలా చెప్పారేంటండి? దవడలు నొక్కుకుంది రుక్మిణి. అదే కదా నేను చెప్పేది. వాళ్ళు చెప్పిన కండిషన్లన్నిటికీ మారు మాటలు లేకుండా ఒప్పుకున్నాం. ₹1 కట్నం అని కానీ లాంఛనాలు అని కానీ అడగలేదు. ఒక్కడే కొడుకు, నా ముద్దు మురిపెం ఎప్పుడు తీరేను అని నువ్వు సరదా పడుతుంటే కూడా నీకు కావాల్సినవి నేను కొనిస్తానని నేనే నీకు నచ్చజెప్పాను. ఆ పిల్ల కూడా చాలామంది అబ్బాయిల్ని చేసుకొని పొమ్మందట. మరి ఏ దేవుడు కరుణించాడో మన వాడికి ఓకే చెప్పింది. రాజారావు ఆయాసం తీర్చుకునేందుకు 1 నిమిషం ఆగాడు. అసలే ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కుదుర్చుకునేందుకు కార్ల టైర్లు అరిగిపోతున్నాయి. ఇప్పటికీ 5 ఏళ్ల నుంచి చూస్తుంటే ఇప్పటికీ ఇది అవుననుకున్నాం. హమ్మయ్య, ఇంకా కార్ టైర్లు మార్చక్కర్లేదని నేను సంతోషిస్తుంటే ఉరుముల్లేని పిడుగుల్లాగా ఇప్పుడు వీడు పెళ్ళి వద్దనడమేమిటి? ఏమోనండి, వాడు నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో. పోనీ మీరు కనుక్కోకూడదు? నా దగ్గర అసలు నోరు విప్పడు. ఎలాగోలాగా విషయమేంటో నువ్వే కనుక్కో. ఎలాగైనా ఈ పెళ్ళి జరిగేలా చూడు. లేట్ అయితే మరీ ముదిరిపోతాడు. అవునండి, నాకు తెలియక అడుగుతాను. వయసు మీద పడేది ఒక మగపిల్లలకేనా? ఆడపిల్లలకు మాత్రం ముదిరిపోరా?
అయినా వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇన్ని కండిషన్లు పెడుతున్నారంటే ఏమనుకోవాలి? రోజులు అలా ఉన్నాయి రుక్మిణి. ఇది వరకు మగపిల్లల హయాం చలామణి అయితే ఇప్పుడు ఆడపిల్లల హయాం అవుతుంది. రోజుల్ని బట్టి మనం కూడా నడవాలి కదా. ఏం రోజులో ఏవో. పిల్లాడి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఎన్నెన్ని రకాల అనుభవాలు ఎదురవుతున్నాయో సాలోచనగా అంది రుక్మిణి. రుక్మిణి, రాజారావు కలిసి రవికి శతవిధాలా నచ్చజెప్పారు. తెలుసున్న పాత సామెతలు తెలుసుకుని కొత్త సామెతలు చెప్పి రవి బుర్రను తినేశారు. పెళ్ళయ్యేదాకా అనుకువగా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరమని నొక్కి వ్యాఖ్యానించారు. అన్నీ సరేననుకున్నాక ఈ పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడో తేల్చి చెప్పమన్నారు. రవి వాళ్ళన్నవన్నీ నోరు మెదపకుండా విన్నాడు. 30 ఏళ్ళు వచ్చిన అతనికి తల్లి తండ్రి తన పెళ్లి కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో ఆ మాత్రం తెలీదా? పెళ్లి కుదిరితే కాలినడకన కొండెక్కి వచ్చి ఆ శ్రీనివాసుని కళ్యాణం చేస్తానని రాజారావు మొక్కుకుంటే వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటానని రుక్మిణి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంది. రవి మనిషి మంచివాడే, కానీ గబుక్కున కలుపుకొని నలుగురిలోకి వెళ్ళి మాట్లాడే మనిషి కాదు. చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. మనుషులు బాగా తెలిసిన వాళ్ళైతే కానీ పెదవి విప్పి మాట్లాడాడు. ఇది వరకైతే అలాంటి మనిషిని పెద్ద మనిషి అని గౌరవించేవారు. కానీ ఈ రోజుల్లో బతకడం చేతకానివాడంటున్నారు. నలుగురితో నవ్వుతూ తిరుగుతూ వీకెండ్స్లో పార్టీలకి, నెలకోసారి సైట్ సీయింగ్కి వెళ్ళని వాళ్ళని ఎలా తమ సర్కిల్లోంచి తీసేస్తారో అలా తీసేస్తారు అతన్ని ఈ రోజుల్లో యువత. అందుకే చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ అతనికి ఎవ్వరూ దగ్గర స్నేహితులు కాలేకపోయారు. అతని కుటుంబం, ఉద్యోగం చూసి కొందరు ఆడపిల్లలు రవిని బుట్టలో వేయడానికి ప్రయత్నించారు. కానీ వారి చిల్లర వేషాలు అతనికి అసహ్యం అనిపించి అసలు ఆడవాళ్ళంటేనే దూరం ఉండడం మొదలుపెట్టాడు. పెళ్ళి కాకముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటూ ఆడ మగ కలిసి తిరిగే ఈ రోజుల్లో రవి లాంటి అబ్బాయి ప్రత్యేకంగా కనిపించాడు అందరికీ. అందుకే అతని జోలికి వెళ్ళడం మానేశారు. ఇది రవికైతే బాగానే ఉంది. కానీ వాళ్ళమ్మ నాన్నలకే కష్టమైపోయింది. 5 ఏళ్ల నుంచి కార్ల టైర్లు అరిగిపోయేలా తిరిగి ఆఖరికి ఈ సంబంధం అవుననుకొని 4 రోజుల్లో నిశ్చితార్థం అనుకుంటుంటే ఉరుములేని పిడుగులా ఇప్పుడు పెళ్ళి వద్దనడం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా తను కనుక్కోక తప్పదనుకుంటూ రుక్మిణి రవి గదిలోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రవి మొబైల్కి మెసేజ్ వచ్చినట్టు శబ్దం వచ్చింది. గదిలోకి వస్తున్న తల్లిని చూసి చటుక్కున మొబైల్ని వెనక్కి దాచేశాడు రవి. రుక్మిణి అనుమానంగా చూసింది. రవి తలంచుకున్నాడు. రుక్మిణి చనువుగా వెళ్ళి రవి చేతిలో మొబైల్ అందుకుని ఆ మెసేజ్ ఏమిటోనని చూసింది. హాయ్ బేబీ, వాట్సప్ అని ఉంది అందులో. తెల్లబోయిన రుక్మిణి పంపిందెవరోనని చూస్తే వర అని ఉంది. వర అంటే పెళ్ళికూతురు వరలక్ష్మి అయి ఉండాలి అనుకుంటూ ఏంరా ఆ పిల్లేనా అని అడిగింది రవిని. తలూపాడు రవి. ఈ వాట్సాప్ అంటే ఏంటిరా అని అడిగింది అర్థం కాక. నిన్న కూడా పంపిందమ్మా అన్నాడు రవి నెమ్మదిగా. ఇలాగే ఆశ్చర్యంగా అడిగింది. ఆహా, ఊహు కాదు, ఇదిగో చూడు అంటూ ముందు రోజు వచ్చిన మెసేజ్ని చూపించాడు. హాయ్ బేబీ, కెన్ వి మీట్ అట్ ఇనార్బిట్ మాల్ టుడే అనుంది. అంటే నిన్న వెళ్ళావా అనుమానంగా అడిగింది. ఎప్పుడు వీకెండ్కి ఇల్లు కదలని రవి నిన్న శనివారం బయటికి ఎందుకెళ్ళాడో అప్పుడు అర్థమైంది రుక్మిణికి. ఏం మాట్లాడుకున్నారు? ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అమ్మా. అంటే వెళ్ళగానే హాయ్ అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది. పెళ్ళి కాని అమ్మాయిల చెయ్యి పట్టుకోవడం తప్పు కదమ్మా. అందుకే నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను. తర్వాత అన్నట్టు చూసింది రుక్మిణి. తర్వాత షాపింగ్ చేద్దామంది. ఏం కొనాలని అడిగితే ఎంగేజ్మెంట్కి ఇద్దరం మ్యాచ్ అయ్యేటట్టు ఒకలాంటి బట్టలే కొనుక్కుందామంది. ఉంగరాలు కూడా ఒకలాంటివే కొనాలంది. అయినా ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు మ్యాచ్ అవ్వాలి కానీ బట్టలు ఉంగరాలు మ్యాచ్ అవ్వడం ఏంటమ్మా. అందుకే మీకు చెప్పకుండా అవన్నీ కొనడానికి నాకు ఇష్టం లేకపోయింది. ఆ మాటే ఆ అమ్మాయితో చెప్పాను. ఏమంది ఆత్రంగా అడిగింది. అయితే అమ్మ కూచివన్నమాట అంటూ పక్కున నవ్విందమ్మ. రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది. ఇంకా చెప్పమన్నట్టు చూసింది. కాఫీ తాగుదామంటూ
ఫుడ్ కోర్టుకి తీసుకెళ్ళింది. తాగాక ఇద్దరికీ నేను పర్సులోంచి డబ్బు తీసి ఇస్తుంటే నీ క్రెడిట్ కార్డులు తేలేదా అని అడిగింది. నేను ఉన్నమాటే చెప్పానమ్మా. నా కార్డులు నా దగ్గర ఉండవు. నా పేరు మీద తీసుకున్న విల్లాకి మా డాడీ నెల నెల ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటారు. అందుకని అవి ఆయన దగ్గరే ఉంటాయి అన్నాను. దానికి ఓహో అయితే ఎస్ ఫాదర్ టైప్ అన్నమాట అందమ్మ. రుక్మిణి కళ్ళల్లో కోపం తొంగి చూసింది. తర్వాత అంది తనను తను సంభాళించుకుంటూ. ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ సెంట్రల్ కోర్టులో కలిశామమ్మా. రుక్మిణి కళ్ళు మరింత విప్పారాయి. నిన్న ఆమె మాట్లాడిన మాటలకి ఏదో నవ్వులాటకి అందని సర్దుకుందాంలే అనుకుంటున్న నేను ఇవాళ తను అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పెళ్ళి వద్దంటున్నానమ్మా. ఏమడిగిందిరా? తనని భర్తని ఇంట్లో నుంచి పంపేయమని అడిగిందేమోనని భయపడుతూ అడిగింది రుక్మిణి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకుందాము అని అడిగిందమ్మా. ఏమిటి? రుక్మిణి నోట మాట రావడం కష్టమయ్యింది. ఈ మధ్య వస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తున్న రవి, రుక్మిణి, రాజారావు కూడా చూసినప్పుడల్లా వాంతి చేసుకున్నంత పని చేసేవారు. పవిత్రంగా సాంప్రదాయంగా జరిగే వివాహానికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పడిపోవడం, ఇద్దరూ కలిసి బురదలో దొర్లడం లాంటివి చూస్తుంటే వారికి కడుపులోంచి బాధ తన్నుకుంటూ పైకి వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు ఈ పిల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడిగేసరికి పాపం రవి అసలు ఈ పెళ్ళే వద్దు అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రవి చెప్పింది విన్నాక రుక్మిణి కూడా ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. చిన్నబోయిన ముఖంతో కూర్చున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది ఆవిడకి. ఇప్పుడు ఆ విషయం గురించి అడగడానికేనమ్మా వాట్సాప్ అంటూ మెసేజ్ పెట్టింది అంటూ రవి వరలక్ష్మి గురించి తల్లికి చెబుతుండగానే మళ్ళీ మరో మెసేజ్ పంపింది వరం. హాయ్ బేబీ, నేను పెళ్లిపీటల మీదకి నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతప్ప డుగ్గు 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 డుగ్గుమని అనే పాటకి డ్యాన్స్ చేస్తూ వస్తే భలే ఉంటుంది కదా. అది చదివి హడలిపోయిన రవి చేతుల్లోంచి మొబైల్ జారిపోతుంటే గబుక్కున పట్టుకుంది రుక్మిణి. ఏమిటా మెసేజ్ అని చూసిన రుక్మిణి ఇంకా తన్ను తాను సంభాళించుకోలేకపోయింది. కొడుకు తల నిమురుతూ పోన్లేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో బుల్లి మనకి తగ్గ వాళ్ళు దొరక్కపోరు. ఈ సంబంధం వదులుకోమని పొద్దున్నే ఫోన్ చేస్తానులే వాళ్ళకి, నువ్వు పడుకో అంటూ ఈ విషయం రాజారావుకి చెప్పడానికి హాల్లోకి వెళ్ళింది. విషయం విన్న రాజారావు రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తా, హాయిగా పడుకోవచ్చు అంటూ ఆగిపోయిన వియ్యంకులు చక్రపాణికి ఫోన్ చేసి చెప్పాడు. విషయం విన్న వెంటనే అటువైపు నుంచి పక్కున నవ్విన ఆయన నవ్వు వినిపించింది. రాజారావుకి ఏమీ అర్థం కావటం లేదు. కాసేపటికి సంభాళించుకున్న చక్రపాణి ఇలా అన్నాడు. బావగారు, మీరేమీ అనుకోనంటే ఒకసారి మా చెల్లెమ్మ గారిని రవిబాబుని కూడా పిలిచి ఫోన్ స్పీకర్లో పెట్టండి, మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. వెంటనే రాజారావు స్పీకర్ ఆన్ చేసి రవి, రుక్మిణీలతో కలిసి చక్రపాణి చెప్పిన మాటలు వినసాగాడు. బావగారు, మా అమ్మాయి వరలక్ష్మి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది. అయినా కూడా ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లల్లా కాకుండా పద్ధతిగా పెరిగింది. చదువు, ఉద్యోగం మనిషిలోని జ్ఞానాన్ని పెంచాలి కానీ అక్కర్లేని అభిజాత్యాలని కాదని అనుకునే అమ్మాయి మా అమ్మాయి. అప్పటి వరకు తనకి చూసిన సంబంధాల వాళ్ళందరూ పెళ్ళింకా కుదరకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటూ తనని షాపింగ్లకి రమ్మని గిఫ్ట్లు తీసుకోమని అనేవారు. అంతేకాకుండా పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలనేవారు. అది ఇష్టం లేని మా అమ్మాయి వాళ్ళెవర్నీ చేసుకోనని చెప్పేసింది. పెళ్ళయ్యాక ఒక స్థిరమైన కుటుంబం ఏర్పడాలంటే పద్ధతిగా పెరిగిన అమ్మాయి మాత్రమే పెళ్ళి చేసుకుంటానంది. అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానంది. అదృష్టవశాత్తు మీ రవి మాకు దొరికాడు. మరింక నిన్న ఇవాళ మా వరం మీ అబ్బాయితో ఇలా ఎందుకు మాట్లాడిందంటే ఈ విషయాల్లో అతని అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు మాత్రమే. మా అమ్మాయి రవిని పెట్టిన ఇబ్బందికి ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరు అర్థం చేసుకుని నిశ్చితార్థానికి వస్తానని ఆశిస్తున్నాను అన్నాడు. సంగతి తెలిసాక ముగ్గురి మొహాలు సంతోషంతో విచ్చుకున్నాయి. తప్పకుండా వస్తామండి, మర్యాదలు గట్రా ఘనంగా ఉండాలండోయ్
బావగారు మేమసలే పద్ధతులు గట్రా ఖచ్చితంగా పాటించేవాళ్ళం అన్న రాజారావు మాటలకి బదులుగా చక్రపాణి, అందులో మీకే లోటు రానివ్వం బావగారు. అల్లుడికి అలకపాన్పు కూడా ఏర్పాటు చేస్తామన్నాడు. ఆ మాట విన్న రవి, రుక్మిణి, రాజారావుల ముగ్గురి నవ్వులు స్పీకర్లోంచి అవతలి వారికి గట్టిగా వినిపించాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.